ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం జకర్యా 9వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గల వారలారా, రెండంతలుగా మీకు మేలు చేసేదనని మీకు తెలియజేయుచున్నాను. రాబోయే రాజు సియోను, నీవు సంతోషంగా ఉండు. యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి. చూడండి, మీ రాజు మీ వద్దకు వస్తున్నాడు. ఆయన విజయం సాధించిన మంచి రాజు, కానీ ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు, ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు. రాజు చెప్తున్నాడు, నేను ఎఫ్రాయింలో రథాలు, యెరూషలేములో గుర్రపు రౌతులను నాశనం చేశాను. యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను. శాంతిని గురించి వార్తను అన్యదేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రం నుండి సముద్రం వరకు పరిపాలిస్తాడు. ఆయన నది నుండి భూమిపై సుదూర ప్రాంతాల వరకు పాలిస్తాడు. యెహోవా తన ప్రజలను రక్షించడం. యెరూషలేము మన ఒడంబడిక రక్తంలో స్థిరపరచబడింది. కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంత మాత్రము ఆ ఖాళీ చెరసాలలో ఉండరు. చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి. మీరు ఇంకా ఆశపడదగింది ఉంది. నేను మీ వద్దకు తిరిగి వస్తున్నానని నేను మీకు చెప్తున్నాను. యూదా, నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను. ఎఫ్రాయిము, నిన్ను నేను బాణాల్లా వినియోగిస్తాను. ఇశ్రాయేలు, గ్రీసుతో యుద్ధం చేయడానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను. యెహోవా వారికి కనిపిస్తాడు. ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకుపోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు. శత్రువులను ఓడించడానికి సైనికులు బండరాళ్లను, ఒడిసెలను ఉపయోగిస్తారు. వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది ద్రాక్ష మద్యంలా పారుతుంది. అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలా ఉంటుంది. ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడుతాడు. వారు ఆయనకు చాలా విలువైన వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటి వారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.